మస్తు అనిపించింది బ్రో. ఏది నచ్చింది మీకు? అఘోరా నచ్చిందా లేకపోతే మురళీకృష్ణ? నాకు అఘోరా నచ్చింది బ్రో. సూలం గిరిగిరి వెళ్ళేసుకొని అది బాగా నచ్చింది. బాలయ్య బాబు గారి గురించి ఏం చెప్తారు సినిమాలో? బాలయ్య బాబు గురించి మనం కొత్తగా చెప్పడానికి ఏం లేదు. ఈజ్ ఏ టెరఫిక్ యాక్టర్. ఆ. అది సో ఎలా ఉండబోతుంది అంటారు December 15 బ్లాక్ బస్టర్ రెడీ ఉంది బ్రో. అఖండ 2 అఖండ 1 కంటే 2 ఇంకా బెటర్ గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందరూ ట్రోల్ చేస్తున్నారు కదా సినిమాని, గ్రాఫిక్స్ ఎక్కువ ఉన్నాయి. సినిమా అంటేనే గ్రాఫిక్స్ బ్రో. రియాస్టిక్ ఎవరు చేయరు, మామూలే అది. అంటే వేరే వాళ్ళు చూస్తే ఎవరు చూడరు కానీ బాలయ్య బాబు చేస్తే ఖచ్చితంగా చూస్తారు. అది బాలయ్యకే సెట్ అవుతుంది. అంటే చాలా మంది ఏమంటున్నారంటే ఇది ఓవర్ అయిపోయింది, ఎవ్రీ టైం ఇలాంటి రొటీన్ స్టోరీస్ చూపెడతారు, బాలయ్య సెకండ్ హాఫ్ లో రావడం, 2 క్యారెక్టర్లు ఉండడం చెప్తున్నారు. మీరు అది బోయపాటి గారు ఫస్ట్ నుంచి అదే చేస్తున్నారు, ఇప్పుడు కానీ అదే కంటిన్యూ చేస్తాడు. రొటీన్ అనేది ఏం లేదు బ్రో. ఏదో ఒక స్టోరీ, ఏదో కొత్త లైన్ ఉంటది అంతే. మరి ఎలా అనిపిస్తుంది ఈసారి మూవీ అయితే మూవీ ఎక్స్పెక్టేషన్ హైలైట్ బ్రో. ఖచ్చితంగా తమ్మని ఆల్రెడీ స్పీకర్లు వాళ్ళ కొడతారు బ్రో. ఖచ్చితంగా ఈసారి అయితే ఇంకా బాలయ్య బాబు ఇంకా కోటర్ దాకా కొట్టిస్తారు. 100% స్పీకర్లు అయితే వెళ్ళిపోతాయి. కాదు నందమూరి తమ్మనే బ్రో. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే హైలైట్ ఉంటది బ్రో. తమ్మని తగ్గేది ఉండదు, తెలిసిపోతుంది. ఆల్రెడీ అఖండలో చూపించారు. అఖండ 2 లో ఇంకా బ్లాక్ బస్టర్. ఇంకా థియేటర్స్ లో స్పీకర్ లో పగిలిపోయి ఛాన్స్ ఉంటాయి బ్రో. బాలయ్య డైలాగ్స్ అంటే మనం చెప్పలేదు బ్రో. ఓన్లీ మ్యాచ్ హౌస్ ఇంకా పగులుతుంది అంతే. ఇంకా కలెక్షన్ ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? మరి కలెక్షన్ అని భారీగా ఉంటాయి బ్రో. అంటే 10,000 కోట్లు 20,000 కోట్లు పోటీగా వస్తున్నారు బ్రో. అవును, యంగ్ హీరోస్ కదా. అది చాలా హ్యాపీగా ఉంది బ్రో బాలయ్య బాబు వచ్చేసి. ఎందుకంటే ఆ భారీ డైలాగులు కానీ, ఆ త్వరగొడితే ట్రైన్ వెనక్కిపోవడం కానీ ఆ బాలయ్య బాబుకి సెట్ అవుతాయి. వేరే యాక్టర్ చేసి ఎవరు చూడరు బ్రో.